చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చదవబడిన వాక్య భాగంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్పి, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తాను అనే మాటకు ముందు జయించువానికి అనే మాటని దృష్టిలో పెట్టుకుందాం. ఇలా ప్రతి సంఘానికి లేఖ రాసేటప్పుడు ఆ లేఖ అడుగు భాగంలో ఇదే మాటని మెన్షన్ చేశాడు. ఏమని మెన్షన్ చేశాడు? ఒకనికేమో జయించువానికి ఏమన్నాడు? పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు ఇస్తానన్నాడు. అలాగే స్మరణ సంఘములో ఉన్న వాళ్ళకి ఏమన్నాడో తెలుసా? జయించువానికి రెండవ మరణం వల్ల ఏ హానియు జరగదన్నాడు. మూడవ సంఘం పెర్గమ సంఘాన్ని కూడా రాస్తూ, జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, అతనికి తెల్ల రాతినిత్తును అన్నాడు. తుయతైరా సంఘములో, అంటే ఇది 4వ సంఘం తుయతైరా, ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా. జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చాను. జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇస్తాను. అతడు ఇనుపు దంతంతో వారిని ఏలును, వారు కుమ్మరవాని పాత్రల వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. 4 సంఘాలకు 4 రకాలు ఇస్తానని చెప్పాడు. 5వ సంఘానికి, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరింత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును అన్నాడు. జయించేవానికి వాడిని ఒప్పుకుంటానన్నాడు. అలాగే ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తూ, జయించువానిని నా దేవుని ఆలయములో 12వ వచనం 3:12, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఎరుషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. 6వ సంఘానికి ఆ మాట చెప్పాడు. ఇప్పుడు 7వ సంఘము లవోదికయ సంఘము, 21వ వచనం 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అన్నాడు. 7 సంఘాలకు లేఖలు రాస్తూ 7 సంఘాలకు కూడా ఆ లేఖల చివరల్లో జయించేవానికి జీవవృక్ష ఫలాలు ఇస్తానన్నాడు, జయించేవానికి రెండవ మరణం వల్ల ఏ హాని జరగదన్నాడు, జయించేవానికి ఏమిస్తానన్నాడు? మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తానన్నాడు, తెల్లని రాతిని ఇస్తానన్నాడు, జయించువానికి జనుల మీద అధికారం ఇస్తానన్నాడు. అలాగే జయించువానికి జీవగ్రంథంలో పేరు తుడిచిపెట్టబడదని చెప్పాడు. జయించువానికి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానన్నాడు, జయించువాన్ని సింహాసనంలో కూర్చుండనిస్తానన్నాడు. 7 రకాల సంగతులు. ఇవన్నీ ఎవరికి ఇస్తానన్నాడు? జయించువానికి ఇస్తానన్నాడు. భక్తులు పాటలు పాడారు, జయ జీవితాన్ని గురించి పాటలు పాడారు. ఇప్పుడు 7 రకాల సంగతులు మనకు వాగ్దానం చేశాడు. మీకు జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తానన్నాడు, రెండవ మరణం వల్ల మీకు ఏ హాని కలగదన్నాడు, అలాగే మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తానన్నాడు, జనముల మీద అధికారం ఇస్తానన్నాడు, జీవగ్రంథంలో పేరు తుడిచిపెట్టనన్నాడు, దేవుని మందిరంలో ఒక స్తంభముగా చేస్తానన్నాడు, సింహాసనం ఇస్తానన్నాడు. ఈ మొత్తం 7 రకాల వాగ్దానాలు. ఈ 7 రకాల వాగ్దానాలు ఎందుకు ఇస్తానన్నాడు? మనకి ఎందుకు చేశాడు? ఇవన్నీ మీకు ఇస్తానని ఎందుకు అన్నాడు అంటే, మీరు జయించాలి, మీరు జయించిన జయ జీవితానికి ప్రతిఫలముగా ఇవి ఇస్తానన్నాడు. వేకువ చొక్కనిస్తానన్నాడు. ఏమండి? తెల్లని రాతిని ఇస్తాను, దాని మీద చెక్కబడిన క్రొత్త పేరుండునన్నాడు. చాలా చెప్పాడు వాగ్దానాలు. ఇప్పుడు దేవా ఇవన్నీ మేము స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలంటే జయించాలన్నాడు. ఏం జయించాలి? ఏం జయిస్తే ఇవన్నీ మాకు దొరుకుతాయి అంటే మొత్తానికి ఏదో పోరాటంలో మనం జయం పొందాలట. ఇప్పుడు జయం అనే ప్రస్తావన ఎప్పుడు వచ్చిందండి? పోరాటాన్ని గురించి మాట్లాడినప్పుడే జయ అపజయాలనే మాటలు వస్తాయి. వ్యవసాయం చేయడానికి పొలంలో దిగామనుకో, నువ్వు బాగుగా జయించి రావాలని ఎవరైనా అంటారా? అది పని చేయటం అంటారు. వ్యవసాయం చేసేవాడు పొలంలో దిగి కొడవలి చేత పట్టుకొని పొలంలో దిగి కోస్తా ఉంటే నువ్వు బాగా జయం పొందాలనే పదం వాడతామా? అయ్యో అపజయం పొందాడనే పదం వాడతామా? ఆహా. జయాపజయాలు అనే పదం ఎక్కడొచ్చిందంటే, ఆ పదాలు ఎక్కడొస్తాయంటే యుద్ధ రంగమును గూర్చి మాట్లాడినప్పుడు వస్తాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ ఉంది కొన్ని దేశాల మీద. కాసేపు వీళ్ళు మేము గెలిచామంటారు, కాసేపు వాళ్ళు మేము గెలిచామంటారు. కొట్టుకుంటున్నారు. కాబట్టి పోరాటం జరిగినప్పుడు యుద్ధ భూమిలో
ఎవరైనా ఓడి ఎవరైనా గెలిచినప్పుడు జయము 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 జయమని. గొల్యాతును దావీదు కూలగొట్టిన తరువాత ఇశ్రాయేలుకు జయమని చెప్పి వాళ్ళు పాటలు పాడుకున్నారు. ఫిలిస్తీన్లు వెళ్ళిపోయారు, వాళ్ళు ఓడిపోయి తరమబడ్డారు. అవునా? అలాగే మిద్యానీయుల మీద గిద్యోను జయం పొందినప్పుడు గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గమని వాళ్ళని గందరగోళంగా తరిమినప్పుడు, మిద్యానీయులు పారిపోయినప్పుడు ఇశ్రాయేలుకు జయము జయము జయము, గిద్యోనుకు జయము, యెహోవా మనకు జయం ఇచ్చాడని. సో ఈ జయ అపజయాలనే ప్రస్తావన పోరాటాన్ని గూర్చి, యుద్ధ భూమిని గూర్చి మాట్లాడినప్పుడు, యుద్ధాన్ని గూర్చి మాట్లాడినప్పుడు మనం వాడే పదాలు జయాపజయాలు. జయించిన వాడికి ఈ 7 విధములైన వాటిని వాగ్దానం చేశాడు దేవుడు. ఇంతకీ నువ్వు జయించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు చెప్పకనే చెప్తున్నాడు, నీవు రణభూమిలో ఉన్నావని, యుద్ధ భూమిలో ఉన్నావని.